అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కమలా రాఘవన్ గారు రచించిన హద్దులెరిగిన త్యాగం అనే తమిళ కథను విందామండి. ఈ కథను లలిత కుమారి గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఇక కథలోకి వెళ్తే, న్యూఢిల్లీ రైల్వే స్టేషను మద్రాసు వెళ్లే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ బయలుదేరటానికి ఇంకా 20 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. నేను పోర్టర్తో కలిసి నా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ పరిగెత్తుతున్నాను. చివరకు నా కంపార్ట్మెంట్ కనిపించటంతో పోర్టర్తో సహా ఎక్కేశాను. సరిగ్గా అప్పుడే నేను వాళ్ళను చూశాను. అందమైన యువతి, ఆమెను పట్టుకుని గబగబా మాట్లాడుతున్న 8 ఏళ్ల నల్లటి పిల్లవాడు నాకంటే ముందే కంపార్ట్మెంట్లో కూర్చుని ఉన్నారు. నేను పోర్టర్ని పంపించి వేసి ఆమెతో, గుడ్ ఈవినింగ్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీరు సిస్టర్ అనిత కదూ అన్నాను సీట్లో కూర్చుంటూ. ఆమె నవ్వి, అవును, మీరు కెప్టెన్ రాజన్ కదూ అన్నది. ఇప్పుడు మేజర్ రాజన్ని, కెప్టెన్ అప్పుడు అని నా హోదాను వివరించాను. ఆమె నవ్వింది. సారీ డాక్టర్, 1971 తర్వాత మనం ఇప్పుడే కదా కలుసుకుంది. మిమ్మల్ని వెంటనే గుర్తుపట్టలేకపోయాను అని ఆ పిల్లాడి వైపు తిరిగి, పప్పు, అంకుల్కి గుడ్ ఈవినింగ్ చెప్పు అంది. ఆ పిల్లవాడు చాలా వినయంగా గుడ్ ఈవినింగ్ చెప్పాడు. నేను అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, గుడ్ ఈవినింగ్ యంగ్ మ్యాన్ అన్నాను. సిస్టర్, ఈ పిల్లవాడెవరు అడిగాను. నా పిల్లవాడే అంది. మీకు ఎందరు పిల్లలు? ఆయన ఎక్కడుంటారు? ఈ ఒక్కడే, నాకు భర్త లేడు. అరే, సారీ సిస్టర్, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నాకసలు పెళ్లి కాలేదు. ఆమె పెద్దగా నవ్వింది. నేను ఆశ్చర్యంగా చూశాను ఆమె వంక. నిజం డాక్టర్, ఈ పిల్లవాడు నాకు పుట్టకపోయినా నా పిల్లవాడే. అసలు వీడు ఎవరో మీకు కూడా తెలుసు అంది. నాకంతా అయోమయంగా అనిపించింది. మీకు గుర్తులేదు? 1971లో డిసెంబర్ 3వ తారీఖున మీరు డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. నేను కాన్పుల వార్డులో ప్రమాదకరమైన కేసు ఉందని రాత్రి 11 గంటలకు మిమ్మల్ని పిలిచాను. నాయక్ జోజిరెడ్డి భార్య గర్భసంచి చిరిగిపోయిన కేసు. నేను డాక్టర్ డిగ్రీ తీసుకోగానే సైన్యంలో చేరాను. అవి హాయిగా చీకు చింత లేకుండా కాలం గడిపిన రోజులు. బోలెడు డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెట్టినా అడిగేవాళ్లు లేరు. అనిత అప్పటి మా స్వప్న సుందరి. అనిత తెల్లగా పంజాబీలకు సహజమైన మంచి ఒడ్డు పొడుగుతో ఉండటమే కాదు, అందమైనది కూడా. ఆమె కంఠం తీయగా పలికేది. చాలా బాగా పనిచేస్తుందని పేరు కూడా తెచ్చుకుంది. కానీ అప్పుడు ఆమె సీనియర్ కెప్టెన్. మాతో సరదాగా బిడియం లేకుండా మాట్లాడుతున్న ఆమె నిప్పులాంటి మనిషిని అందరికీ తెలుసు. మాతో కలిసి టేబుల్ టెన్నిస్, షటిల్ కాక్ లాంటి ఆటలాడే సిస్టర్లలో అనిత కూడా ఉండేది. పార్టీలలో నేను గిటార్ వాయిస్తుంటే ఆమె పాడేది. ఆమె పాడే హిందీ పాటలు, ఇంగ్లీష్ పాటలు అందర్నీ ఆకర్షించేవి. మా యూనిట్లో అనితా రాజన్ జంటకు మంచి స్థానమే ఉండేది. ఆ డిసెంబర్ రాత్రి, అవును 3వ తారీఖు, నాకిప్పుడంతా స్పష్టంగా గుర్తొస్తోంది. నేను ఆ రోజు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ని. రాత్రి 11 గంటలకు కాన్పుల వార్డు నుంచి అనిత వచ్చి పిలిచింది. రాజన్, మీరు వెంటనే రావాలి. ఎవరో ఒక మద్రాస్ అమ్మాయి మొదటి కాన్పు కోసం వచ్చింది. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని అనిపిస్తోంది. మీరు వచ్చి చూడండి అంది. నేను చలిగాలిని తప్పించుకోవటానికి కోటు తొడుక్కుని వార్డుకు పరుగెత్తాను. కాన్పుల గదిలో బల్ల మీద నల్లని అందమైన అమ్మాయి పడుకుని ఉంది. కళ్ళు సగం మూసుకుని సరిగా సృహ లేకుండా ఉంది. అనిత ఆమె రక్తపోటు చూస్తోంది. నేను దగ్గరికెళ్ళి నాడి చూశాను. చాలా సన్నగా, వేగంగా కొట్టుకుంటోంది. పిండపు కదలికలు, గుండె చప్పుడు వినపోతే ఏమీ వినపడలేదు. అనిత, వెంటనే గ్లూకోజ్ డ్రిప్ పెట్టు, ఎమర్జెన్సీ ఆపరేషన్కు ఆమెను సిద్ధం చెయ్యి అని చెప్పి హడావిడిగా వెళ్ళాను. ఆమెను ప్రమాదకరమైన స్థితిలో ఉన్న పేషెంట్ల లిస్టులో చేర్చి ఆ కాగితాల మీద సంతకం చేస్తున్నప్పుడే ఆమె భర్త పేరు చూశాను. అతను పారాచూట్ బెటాలియన్లో నాయక్. పేరు జోజిరెడ్డి. అతను ఎక్కడ పనిచేస్తున్నాడో, అతని యూనిట్ని ఏ దూర ప్రాంతంలో పోస్ట్ చేశారో తేలిక అతని కోసం నా గుండె కొట్టుకుంది. మేజర్ మల్హోత్రా నేను కలిసి ఆపరేషన్ ప్రారంభించాం. మేం భయపడినట్లే ఆమె గర్భసంచి బాగా చిరిగిపోయింది.
మేం పిల్లవాడిని త్వరగా బయటికి తీశాం. అనిత వార్డు సిస్టర్గా డ్యూటీలో ఉంది. బిడ్డను ఆమె చేతికే ఇచ్చాము. మేజర్ మల్హోత్రా చిరిగిన గర్భసంచిని సరిచేసి కుట్టడంలో మునిగిపోయాడు. నేను అనిత చేతుల్లో ఉన్న బిడ్డ వంక చూశాను. ఆ బిడ్డ నీలంగా ఉన్నాడు. అనిత ట్యూబ్ వేసి బిడ్డ ముక్కు నోరు శుభ్రం చేయటానికి ప్రయత్నిస్తోంది. కానీ బిడ్డలో చలనం లేకపోవడంతో కంగారు పడుతోంది. బిడ్డని పక్కనున్న టేబుల్ మీద పడుకోబెట్టి ఆ బిడ్డ వంటినున్న రక్తాన్ని మురికిని పట్టించుకోకుండా నోట్లో నోరు పెట్టి ఊపిరిని ఊదుతోంది. కొన్ని సెకండ్లు గడిచాయి. కత్తితో కోయగలమేమో అనిపించేలా గడ్డ కట్టింది నిశ్శబ్దం. హఠాత్తుగా బిడ్డ కెవ్వుమంటూ ఏడ్చాడు. అమ్మయ్య! అందరి ముఖాల్లో సంతోషం. అనిత బిడ్డకు స్నానం చేయించి వెచ్చని బట్టల్లో చుట్టి ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఆ అబ్బాయి నల్లని ముఖం, ఉంగరాల జుట్టు చూస్తే నాకు చందమామ గుర్తొచ్చాడు. అనిత తనకు మొదటిసారిగా ఊపిరి అందించిందని తెలిసినట్టుగా అనిత వేలు గట్టిగా పట్టుకుని నిశ్చంతగా నిద్రపోతున్న ఆ బిడ్డను చూస్తూ అలాగే నిలబడ్డాను. ఆ మర్నాడే యుద్ధం మొదలవటంతో నేను సరిహద్దు ప్రాంతానికి వెళ్ళిపోయాను. అనిత లాంటి దగ్గర స్నేహితులకు కూడా హడావిడిగా గుడ్ బై చెప్పేశాను. ఆ తర్వాత రకరకాల ప్రదేశాలు తిరిగి మళ్ళీ ఇప్పుడే అనితను చూస్తున్నాను. పాత జ్ఞాపకాలు మెదడులో కదులుతుండగా నేను ఆశ్చర్యంతో అడిగాను, సిస్టర్, పప్పు ఆ పిల్లవాడేనా? అవును డాక్టర్. అతని తల్లిదండ్రులు? తల్లి వీడు పుట్టిన 5 రోజులకు చచ్చిపోయింది. అరే, ఎందుకలా? ఏం జరిగింది సిస్టర్? మేజర్ మల్హోత్రా ఆమెను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. హఠాత్తుగా 8వ తారీఖు ఉదయం ఆవిడ చనిపోయింది. ప్రశాంతంగానే. నేచురల్ డెత్. అయితే మరి ఆ నాయక్ జోజిరెడ్డి, అతను ఏమయ్యాడు? యుద్ధం ముగిశాక 5 రోజులకు మాకు జోజిరెడ్డి బంగ్లాదేశ్ యుద్ధంలో చనిపోయాడని వార్త వచ్చింది. మీరు కూడా ఆ వార్త వినే ఉంటారు. బంగ్లాదేశ్కి వెళ్ళిన మొదటి పారాచ్యూట్ యూనిట్లోనే అతను ఉన్నాడు, చెప్పింది అనిత. అయితే సిస్టర్, జోజిరెడ్డి ఇంటి నుండి వాళ్ళెవరూ రాలేదా? జోజిరెడ్డి భార్య అనాథ. జోజిరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఆ పెళ్లి ఏమాత్రమూ ఇష్టం లేదు. అతను ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళక్కడ ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ఆవిడ అంత్యక్రియలు కూడా మేమే చేశాం. అతని ఇంటి నుంచి డబ్బు కోసం కబురు వచ్చింది కానీ బిడ్డ కోసం రాలేదు. అయితే తర్వాత ఏం జరిగింది? తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ మెస్లో మేమే పిల్లాన్ని పెంచాము. పిల్లవాడిని ఏం చేయాలో ఎవరికీ తెలియలా. ఆ పరిస్థితిలో జోజిరెడ్డి యూనిట్ నుంచి ఎవరో వచ్చి పెంచుకుంటాం ఇమ్మని అడిగారు. కానీ నాకెందుకో పుట్టినప్పటి నుంచి వీడంటే తగన ప్రేమ. ఆ ప్రేమ రోజు రోజుకి పెరిగింది. అందుకని యూనిట్ పర్మిషన్ తీసుకుని చట్ట ప్రకారం దత్తత తీసుకున్నాను. నిజంగా నీవెంత గొప్ప పని చేశావు సిస్టర్. నా కొడుకని నీవు చెప్పినా నాకు నమ్మబుద్ధి కాలేదు. నీకు ఇంతటి నల్లటి పిల్లవాడు అంటుంటే ఆమె నా మాటల్ని మధ్యలోనే ఆపేసింది. డాక్టర్, నా కొడుకు నల్లగా ఉంటే మాత్రం ఏమైంది? అతనెంత చక్కగా ఉన్నాడో మీకు కనబడటం లేదు. అతని క్లాసులో అన్నింటిలోనూ అతనే ఫస్ట్. మీకు తెలుసా? అంది చాలా కోపంగా. ఓ సారీ సిస్టర్, నా ఉద్దేశం అది కాదు. కొడుకును గర్వంగా చూసుకుంటున్న ఆ తల్లి ముందు సిగ్గుతో తల వంచుకున్నాను. మరి నీ వివాహం మాటేమిటి? నీవు చేసుకోవాలనుకున్న వ్యక్తి దుబాయ్లో పనిచేస్తున్నాడని అప్పట్లో చెప్పేదానివిగా? అడిగాడు. అవును, అతను వచ్చాడు. అప్పుడు పప్పుకి 2 ఏళ్ళు. వీడిని నా ఇంట్లో చూసి వీడు నన్ను అమ్మా అమ్మా అని పిలవటం చూసి ఆమె చెప్పటం ఆపి చిన్నగా నిట్టూర్చింది. మరి మీరు విషయమంతా వివరించి చెప్పలేదు? అంతా వివరించి చెప్పాను, కానీ అతను నమ్మలేదు. ఎందుకని? చాలామంది మిలిటరీ నర్సుల గురించి చాలా చెడ్డగా అనుకుంటారు. మా కుటుంబ అవసరాల కోసం మా కుటుంబాలను ఇళ్లను వదిలి దేశంలో మారుమూల ప్రాంతాలకొచ్చి పనిచేస్తాం. మా ఒంటరితనాన్ని, ఇంటి మీద బెంగను మర్చిపోవటానికి అందరితో సరదాగా కలిసిపోతాం. మా దిగుళ్లను నవ్వుతూ దూరానికి తరిమేస్తాం. కానీ ఇదంతా ఎవరికి అర్థమవుతుంది? ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు? అందరూ మేం ఆఫీసర్లతో కలిసి తాగి తందనాలాడుతామని, వాళ్లకు లొంగిపోతామని అనుకుంటారు. అందులో నన్ను ఒక బిడ్డతో చూశారంటే. తర్వాత అడిగాను. తర్వాత
నన్నెంతో ప్రేమించానన్న వ్యక్తే నన్ను నమ్మలేదు. ఇంకెవరైనా నమ్ముతారని ఎలా అనుకుంటాను? జీవితాంతం పెళ్లి లేకుండానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. పప్పు నా కొడుకులాగానే పెరుగుతున్నాడు. నాకు ట్రాన్స్ఫర్ అయిన చోటికల్లా వీడిని తిప్పలేను కదా. అందుకని 5వ ఏడు నుంచే మంచి హాస్టల్లో పెట్టాను. మరి స్కూల్లో చేర్చేటప్పుడు సమస్యలేమీ రాలేదా? ఎందుకు రావు? మన దేశంలో కులమతాల ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగం ఉందని చెప్తారు. కానీ పిల్లవాడిని స్కూల్లో చేర్చాలంటే మాత్రం కులం గురించి, మతం గురించి అన్ని వివరాలు అడుగుతారు. నేను జాతి అన్న చోట భారతీయుడు అని మాత్రం రాశాను. మొదట హెడ్ మాస్టర్ అప్లికేషన్ తీసుకోవటానికి ఒప్పుకోలేదు. నేనిక అప్పుడు పప్పుని గురించి అన్ని వివరాలు చెప్తే చేర్చుకున్నారు. అనిత, నువ్వు నిజంగా గొప్ప మనిషివి. కానీ కానీ అంటుంటే మీరేం అడగలేకపోతున్నారో నాకు తెలుసు డాక్టర్. అతని తండ్రి పేరు ఏం రాయించాననేగా? జోజరెడ్డి అనే రాయించాను. నేను తల్లినే. ఏమైనా అతని తండ్రి జోజరెడ్డే కదా. నా గుండె గొంతుకులోకి వచ్చినట్లనిపించింది. ఆశ్చర్యంతో ఆమె వంకే చూస్తుండిపోయాను. ఎందుకలా చూస్తారు డాక్టర్? దేశం కోసం ప్రాణాలిచ్చిన ఒక సిపాయి కొడుకుకి తండ్రి కావటానికి ఏ మగవాడికి ధైర్యం లేనప్పుడు, ఏ మగవాడు తనకది గౌరవం కాదనుకున్నప్పుడు నేను ధైర్యంగా ఆ బిడ్డకు తల్లినయ్యాను. ఆ ధైర్యం నాకుంది. ఈ ధైర్యాన్ని జీవితాంతం ఇలాగే ఉంచుకోగలననే విశ్వాసం కూడా ఉంది. నా ఆవేశాన్ని దాచుకోవటానికి నేను కిటికీలోంచి బయటకు చూడసాగాను. ఆమె కూడా నీళ్లు నిండిన కళ్ళతో బయటకు చూస్తోంది. బయట నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. ఆ చందమామలో నల్లని అందమైన పిల్లవాడి ముఖం కాదు, అనిత ప్రియమైన కొడుకు ముఖం కనిపిస్తోంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.